రాత్రంతా చీకటియే, కానీ ఒక ఆశ ఏంటంటే ఉదయము తప్పకుండా వస్తుంది. సూర్యుడి యొక్క వెలుగు తప్పకుండా వస్తుంది. అది వచ్చినప్పుడు ఆ చీకటి ఛాయలన్నీ కూడా మాయమైపోతాయి. అలాగే మన జీవితంలో కూడా శ్రమలన్నిటి మధ్యలో దేవుడు లేవనెత్తుతారు. ఆశ కలిగి ఉండాలి. ఈ పరిస్థితులన్నిటినీ దేవుడు ఒక కార్యం చేయగలడు. ఎక్కడ నీ నిరీక్షణను కోల్పోవద్దు. ఎక్కడ నీ జీవితంలో ఆశను కోల్పోవద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు. నువ్వు మోసిన సిలువ ప్రయాణం వ్యర్థం కాదు. నువ్వు నూతన పరచబడిన నీ జీవితం వ్యర్థము కాదు. కన్నీరు కార్చిన జీవితం వ్యర్థం కాదు. దేవుని సన్నిధిలో